హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము అరిసెలు పెడుతున్నాము. దానికి బియ్యాన్ని 3 పూటలు అంటే ఈరోజు నైట్ పోసుకుంటే ఎల్లుండి మార్నింగ్ పట్టియాలి. పట్టించిన దాన్ని ఇదిగోండి ఇలా ఇలా జల్లించుకోవాలి. మాకు కుదరదు కాబట్టి ఇలా అంటాను. ఇలా కూడా మీరు అనుకోవచ్చు, ఇది ఒక ఆప్షన్ మీకు. చూడండి, ఇలా జల్లియాలి. తడి బియ్యం పిండి, తడి బియ్యం 3 పూటలు నానబెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. పొడి బియ్యం పిండి కాదు అరిసెలకి. ఎందుకు వచ్చింది ఇలా అనుకుంటే అయిపోయా. నాకు జల్లిట్టు రాదు. పక్కన ఆంటీ వచ్చి జల్లించి ఆమె పడుతుంది. చూడండి, మీరు ఎప్పటికప్పుడు ఇది ఇలా అద్దుకోండి. ఇలా అద్దుకోండి అంటే సరిపోయింది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అదిగోండి జల్లిచ్చేసాం. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక నిమిషం. జల్లిచ్చేసిన పిండి ఇది. ఇప్పుడు పాకం ఎలా ఏంటి అనేది మీకు చూపిస్తాను. పిండి పక్కన పెట్టేసుకున్నాం. ఒక నిమిషం ఆపునాను. చూడండి, బెల్లంలో నీళ్లు పోసి చక్కగా పాకం పట్టుకోవాలి. కిలో బెల్లానికి తగినంత ఎన్ని బియ్యం పోయాలి అంటే ఎన్ని ఆంటీ? సుమారు 3 దవలకి కిలో బెల్లం అండి. మనం పాకాన్ని బట్టే పోసుకోవాలి. ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. బెల్లం చక్కగా కడిగాక వడగట్టండి. పావుసేరు నీళ్ళు వడకట్టండి. వడకట్టిన తర్వాత బెల్లం పాకం ఎలా చూడాలో నేను చూపిస్తూ ఉంటాను. ఎక్కువ సార్లు కనపడకపోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను, అందుకని. ఓకేనా? మీరు చేసుకుంటారులే సంక్రాంతికని ముందే నేను చేసి చూపించేస్తున్నాను మీకోసమే ఫ్రెండ్స్. చూడండి, ఇలా తెల్ల దాంట్లో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుని పాకం చూసుకోవాలి. ఎలా ఏంటనేది పక్కన ఆంటీ ఎలా ఏంటో చూడండి ఫ్రెండ్స్. పాకం చూపిస్తూ ఉంటాం కరెక్ట్గా. అరిసెల పాకం అనేది చాలా జాగ్రత్తగా రావాలి. అది ఓకేనా ఫ్రెండ్స్? మెత్తగా దూదులల్లా చేస్తాం మేము. చూడండి ఫ్రెండ్స్, పాకం వచ్చిందా లేదనేది చెక్ చేస్తున్నాము. అదిగోండి, అలా వేసుకుని చూసుకుంటూ ఉండాలి. ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఇదైతే లడ్డు పాకం. ఇది ఇంకా రాలేదు. అంతేనండి? అనండి. చూసారా ఫ్రెండ్స్? అదిగోండి, తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పెద్దోడు తిప్పుతున్నాడు. పెద్ద ఆవిడ ఈమెనండి పాకం పట్టేది మాకు. ఈమె ఆషామాషి కాదు. అరిసెలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, అలా బెల్లం. అదిగోండి, జూమ్ చేస్తున్నాను మీకోసం. చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో. పట్టేవారు ఎవరో కాదండి, మన బుడ్డ నా కొడుకే తిప్పుతున్నాడు ఊరికే. పక్కన ఆంటీ ఇవి దగ్గర. అమ్మమ్మని మాత్రం దీపకమే. అర్థమైందా? చూడండి, పాకం చెక్ చేస్తున్నారు. అదిగోండి, టక్కుమని మోగాలి కదా ఆంటీ. ఇంకా ఇంకొంచెం రావాలి. అట్ట సాగకూడదండి. చూస్తున్నాం కదా, దాంట్లో వేసేసాము. ఆ నీళ్ళు పారవేసుకోండి అంటే. మళ్ళీ ఎప్పటికప్పుడు పాకం పట్టేటప్పుడు ఆ నీళ్ళు అనేది పారవేసుకోవాలి. మళ్ళీ కొత్తగా నీళ్లు పోసుకోవాలి. అప్పుడే మనకు పాకం క్లియర్గా తెలిసింది. ఎల్లుండి శనివారం. చూడండి పాకం అట్లా సాగకూడదు ఫ్రెండ్స్, నీట్గా రావాలి. చూడండి ఫ్రెండ్స్, పాకం చూపించు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేరుశనగ నూనె వేస్తున్నాము. పైకి తేలింది. కొంచెం నెయ్యి కూడా వేసాము. నెయ్యి కూడా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఆల్రెడీ వేసేసేసాను. అది పాకం ఇప్పుడు చూపించింది. చూడండి, ఇటు రాదు ఇప్పుడు పాకం. ఉడికితే వచ్చే. చూడండి, అదిగోండి పాకం గట్టిగా సుక్కబడిపోవాలి. టక్కమని మోగాలి.
అదిగోండి ఫ్రెండ్స్, పాకం అనేది అలా మోగాలి, ఇరిగిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పిండి వేస్తూ ఉంటాం, పాప చూపించి తెలియదు, మీరు ఎప్పుడు పోయమంటే అప్పుడు పోసేస్తాం. ఇది కావాలంటే ఇది తీసుకోండి, నేను పోస్తూ ఉంటాను. అమ్మమ్మని చూపి బాగా. హైలో పెట్టినా సిమ్లో పెట్టినా కొద్దిగా తగ్గి హైలో వద్దు, తగ్గించేసేది. పోయమ్మా పిండి పోసి. ఉడికిపోయిందా? చూపిస్తా ఉండు, నువ్వు సిమ్లో పెట్టినా అది అక్కడి పోయా మసిగుట్టు పడినా ఈ పక్కకి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పిండి అనేది పోసుకుంటా ఉండాలి, పాకాన్ని బట్టి చూసుకోవాలి. చక్కగా చూపి. కొంచెం పైన పోయి కొంచెం పొయ్యి లేనకి కొంచెం పెట్టి, ఏం అవదు, ఎందుకంటే దాని మీద ఉంటే ఎప్పటికీ ఎట్లాగే ఉంటుంది అసలు. అటు పక్క పెట్టేద్దాము. కాదు శనగ తిప్పితే పలసగుండి తెలీదు, కింద పెట్టి తిప్పుకోవాలి. కింద దించిన గట్టి పెట్టుకోవాలి. ఏనా కొంచెం పిండి మొత్తం వేసి వద్దు సగం. ఓకే ఓకే, దేంట్లోనే పోయింది. చాలా వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత జాగ్రత్తగా పట్టాలంటే ఇది అంత జాగ్రత్తగా పట్టాలి. జూమ్ చేసి దాన్ని చూపించు. కొట్టి తెంచి పోయి ఇంకా వేసి పట్టింది వేసి జాగ్రత్త వేసి వేసేనా? తర్వాత చూద్దాం వేసి. ఏను కొంచెం పట్టదుగా. అమ్మా, ఎక్కడే ఉల్లలకు పరిగెత్తాల్సి వచ్చింది. ఇంత గుప్పుడు కూడా వద్దు. ఎట్టయినా నువ్వు గుడ్డ మీద జల్లిచ్చిన దానికి నేను దీనికి జల్లిచ్చిన దానికి తేడా తెలుస్తుంది నాకు. అది వేసినప్పుడు దూదిలాగా ఉంది చేతికి, ఇదేం కొంచెం బరకలాగా అనిపించింది. తెలుస్తుంది తేడా. జూమ్ చేసి చూపిస్తున్నావు, చాలు ఏం కాదు. ఒకసారి నెయ్యా నూనె ఏదేసినా బాగలేదు. నువ్వేదేమంటే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నెయ్యి పోసుకోవాలి కొంచెం, తర్వాత కొంచెం నూనె పోసుకోవాలి. పోయినాంటి చూడండి, ఒకసారి చూపియండి ఆంటీ, పైకి తీసి తిప్పి చూడండి ఫ్రెండ్స్. అది అలా గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి.
అదిగోండి ఫ్రెండ్స్, అలా అలా జారినట్టుగా అతుక్కుపోయినట్టుగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చూపిస్తాను తర్వాత ఏం చేయాలనేది. చూడండి ఫ్రెండ్స్, అలా నెయ్యి వేసాను. నెయ్యి వేసిన దాని మీద ఆంటీ అలా వేస్తున్నారు. పోయిందా నెయ్యి? అది ఇటు ఇచ్చేసి. ఇంక రాదులే, అక్కడే నుంచండి. ఇదిలే ఇటు వచ్చి తీయలేదు, నిదానంగా వచ్చేసి. అక్కడే పోయా వేసా. చూడండి ఇలా. చూడండి ఫ్రెండ్స్, చూడండి నెయ్యి అనేది రాశారు, అరిసె అనేది వేస్తున్నాం అండి. సిద్ధి వినాయకుడికి అక్కడ పెట్టాము. ఓకేనా ఆంటీ? చూడండి ఫ్రెండ్స్, అరిసె అనేది జాగ్రత్తగా నీట్గా వేసుకోవాలి. దాన్ని ఇదిగోండి అరిసెలు దాంట్లో ఒత్తుకోవాలి. నేను చూపిస్తాను తర్వాత ఏంటనేది. ఇంకొక అరిసె చేస్తాను. ఇంకోటి నాంటి అసమంటిదే ఉంది. ఇంకొక కవర్ కూడా కట్ చేసినా చాలా. నేను ఒక్కదాన్నే మరి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ముంగల అరిసె మీకే చూపిస్తున్నాను. దిష్టి పెట్టబాకండి అరిసెలకి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత చూడండి, ముందు అగ్నిదేవుడికి కూడా పెట్టేసాము, బుజ్జి వినాయకుడికి కూడా పెట్టేసాము. నోట్లో వేసుకొని కేక అని అంత. చూడండి నూనె కాగిందా లేదా అని వేసి చూస్తున్నాము మేము. కాగితే అలా పైకి వచ్చేయాలి ఫ్రెండ్స్. చూడండి, మా పెద్ద తలకాయ చెప్పింది కాగిందని. అట్టకుండాలి, సైలెంట్గా ఉండేసే అరిసెలు ఉండేటప్పుడు. చూడండి, ఇంకొంచెం హై పెట్టనండి, ఫుల్ పెట్టేసేనా? చూడండి ఫ్రెండ్స్, అరిసెలు వేయటం కూడా అందరికి రాదు. ఆంటీకి చూడండి, తీసేనా ముంగలేసిందని. ఇలా టచ్ చేస్తూ ఉంటే వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇలా పొంగాలి, ఇలా నీట్గా రావాలి. చూడండి, ఇలా వత్తాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈ 4 అరిసెలు చూడండి. తర్వాత మొత్తం దుద్దుకొని ఇటు వచ్చేయండి, ఇంకా ఆపేసి. చూడండి ఫ్రెండ్స్, అలా నొక్కాం కదా, ఇలా తీసి దీంట్లో వేయాలి. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా నొక్కటమే ఫ్రెండ్స్, ఫోన్ నొక్కకూడదు, లైట్గా దీన్ని తీసే లైట్. ఇంకా ఆపేయమ్మా. చూడండి ఫ్రెండ్స్, వండేసేసాము చాలా వాటికి. అయిగోండి, ఇలా ఉబ్బాలి అరిసె అనేది. అలా ఉబ్బాలండి. ఇది ఇలా అనుకోవాలి. అరిసె వేసిన వెంటనే ఇలా అంటే మెల్లిగా ఓళ్ళు వట్టబెట్టబాకండి, బొక్కబడిపోయిందంటే నూనె పీల్చుకుని. అందుకని ఇది ఇలా చక్కగా ఇలా ఉబ్బాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా ఇలా కాలాల్చి, ఇలా కాలిన దాన్ని తీసుకొచ్చి, అమ్మ నేను తీసేసి చూపిరా, నువ్వు ఇలా తీసుకొచ్చి ఇలా వత్తండి. మెల్లిగా మెల్లిగా కొంచెం ఒత్తిన దాన్ని ఏం చేస్తారంటే మీరు ఇదిగోండి ఇలా వేసేయండి. ఓకేనా ఫ్రెండ్? చూడండి, కొంచెం సల్లివిడి కూడా తీసుకోండి. మళ్ళీ మళ్ళీ మనం పట్టాలన్నా పట్టలేం కదా. సల్లివిడి ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం నోట్లో వేసుకోవచ్చు. కొంచెం చెగ తగ్గించాను ఇందాక, ఇప్పుడు కొంచెం చెగ పెట్టేశాను. అంటే ఆగండి.
ఆగండి ఆంటీ. సాగిపోతుంది నాకు చేతిలోది. ఎందుకు తీసారు? చేతిలోది సాగింది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా ఇలా వత్తాలి. జూమ్ చేయి నాన్న, జూమ్ చేయి అంతే. జూమ్ చేసేయండి, ఎప్పుడైనా జూమ్ చేసి చూపించడానికి. చూడండి friends, ఇది కాలుతుంది. దీన్ని ఇలా తిరగేస్తున్నాను. చూసారా ఎలా పొంగినాయో? అలా పొంగాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా అరిసెనేది. చూడండి ఇలా మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూపించు. అదిగోండి మెల్లిగా అలా వత్తండి, నూనె అనేది వచ్చింది మీకు. ఓకేనా? నూనె మరి ఒత్తుతా ఉండాలి. చూడండి ఇలా బంగారపు రంగు రానివ్వండి. బంగారపు రంగు జూమ్ చేసి చూపినాను. మనం అరిసేసిన వెంటనే ఫ్రెండ్స్ ఇదిగో మెల్లిగా ఇలా ఇలా టచ్ చేయండి, పొంగిద్ది ఇలా పూరీలాగా. దాన్ని సుకుమారంగా మెత్తగా వత్తండి. ఓకేనా మమ్మీ? స్మాల్ పూరి. స్మాల్ పూరి అది మీకోసమే మరి. స్మాల్ పూరి చూడండి ఫ్రెండ్స్. తీసేనంటే ఇప్పుడు పెట్టే చెవ చూసుకుంటానే ఉంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా వేయండి. అలా మెల్లిగా స్మూత్గా వత్తండి. మొత్తం దాన్ని తీసి ఇందులో పెట్టండి. బెల్లాన్ని బట్టి మీరు పిండి ఎక్కువే పోసుకోండి. బియ్యం పోసుకునేటప్పుడే ఎక్కువే పోసేసుకోండి. ఒక్కోసారి బెల్లం జిగురు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జిగురుంటే కొంచెం పిండి పట్టిద్ది, లేదంటే కొంచెం పిండి తగ్గిద్ది యాంటీ. అందుకని మీరు బియ్యం పోసుకునేటప్పుడు ఇంకొక కొంచెం ఒక సాల్ట్ ఎక్కువ పోసుకోండి, అంటే ఉండిద్ది పిండి అనేది. ఎప్పుడు కొంచెం పిండి ఉంటే ఏం పర్వాలేదు. తడిపిండి మనకు దొరకదు కావాలంటే. అది చూడండి. ఇదిగోండి ఇలా ఇలా. ఆంటీ తట్టిపోయారు, ఏమైంది సిద్ధివినాయకుడిది? ఏ చుట్టూ పెట్టావుగా, ఉంచాల్సింది కదా. ఇంకా అయిపోయిందిగా, ఉంచరా? కలిపేసారు మరి, చిన్నది చేయకూడదు, ఉంచేయాల్సింది అది. చూడండి ఫ్రెండ్స్, ఇలా దీన్ని ఇలా ఒత్తుకోండి. లైట్గా వత్తండి, ఓ వత్తబాకండి, బలం ఉంది కదా అని. మెల్లిగా పసిపిల్లని సాగినట్టు సాగాలి. చూడండి అరిసె అనేది చూడండి. ఇదిగోండి ఇలా అనండి వేసినప్పుడు. ఇలా అంటే మనకు పొంగిద్ది స్మూత్గా. అదిగోండి చూసారు కదా పొంగింది. దాన్ని కాలనివ్వండి. రెండు పక్కల చక్కగా బంగారు రంగు వచ్చేటట్టు కాల్చుకోండి. దీన్ని కూడా స్మూత్గా తిరగేయండి. నాకు అసలే భయం ఫ్రెండ్స్, అయినా సరే చేస్తున్నాను. ఇలా ఒత్తుకున్నారనుకోండి, మీకు అట్టే అరిసె అనేది గట్టిగా ఉండిద్ది. స్మూత్గా ఒత్తుకోవాలి. తీసేనా? ఏం చేసుకున్నా పోయింది అదే అట్లా కట్టేసుకొని. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్దైనా కానీ మనకి ఎంత చక్కగా వచ్చిందో. మీరు ఇలాగే చేసుకోండి. పాకం చక్కగా చూసుకోండి. 1-4 సార్లు పాకం దగ్గర పడ్డాక సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడే పెడదాం ఇద్దరు. చూపించి దగ్గరకు తీసుకురా, మేము జూమ్ చేసి తీసుకురా. చూడండి ఫ్రెండ్స్, అరిసెలు రెడీ. మీరు కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్, టేస్టీగా పల్లెటూరు అరిసెలు రెడీ. మీరు కూడా ఇలా ఇంట్లో టేస్టీగా చేసుకోండి. సగం నెయ్యి సగం నూనె పోసి నేను వండాను. ఎలా వండాను ఏంటి అనేది మీరు చూసి నేర్చుకోండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.